లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి కౌంటింగ్ మొదలైంది. ఖమ్మం లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి జరగనుంది. 1896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 117 టేబుళ్లపై సాగనుంది. ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే 7 సెగ్మెంట్లు ఉన్నాయి. పాలేరు, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి 7 సెగ్మెంట్లు ఉన్నాయి. 7 సెగ్మెంట్లలో గాను దాదాపుగా మొత్తం 36 మంది అందరూ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా 3 పార్టీలు బరిలో నిలిచాయి. కాంగ్రెస్ తరఫున రఘురామ్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు, బీజేపీ తరఫున తండ్రా వినోద్ రావు, దాంతోపాటుగా వివిధ పార్టీల తరఫు నుంచి కొంతమంది నాయకులు బరిలో నిలవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతుని కూడగట్టుకొని ప్రచారంలో కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అంతా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లో ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడే 7 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి అనేక చోట్ల నుంచి అధికారులను ఇక్కడికి ఇప్పటికే పిలిపించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సమస్యాత్మక ప్రాంతాలతో పాటుగా ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు జరగకుండా 144 సెక్షన్ని విధించడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇక్కడ వైన్ షాపులన్నింటిని కూడా బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు 6 గంటల నుంచి అదేవిధంగా రేపు ఉదయం 6 గంటల వరకు ఎక్కడ కూడా వైన్ షాపులు తెచ్చుకునే పరిస్థితి లేవు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఖమ్మం లోక్సభ స్థానం సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం నియోజకవర్గంలో 20 రౌండ్లు ఉన్నాయి. అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించడం జరుగుతుంది. అయితే 7 సెగ్మెంట్లకు గాను మొత్తం 102 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 133 రౌండ్స్ లెక్కించనున్నారు. అయితే మొత్తం పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి 75.19% అనేది నమోదైంది. మొత్తం ఓటర్ల సంఖ్య 16,31,039 మంది ఉండగా పోలింగ్ అయిన ఓట్లు 12,41,135. అయితే 7 సెగ్మెంట్ల లెక్కించాల్సిన ఓట్లు టేబుల్స్ వివరాలు చూసుకున్నట్లయితే ఖమ్మం పోలింగ్ కేంద్రాలు మొత్తం 355 ఉన్నాయి. అయితే పోలైన ఓట్లు 2,04,078 ఓట్లు. అయితే టేబుల్స్ 18, రౌండ్స్ 20గా ఉన్నాయి. అయితే పాలేరులో చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాలు 290, పోలైన ఓట్లు 2,01,721. టేబుల్స్ వచ్చేసి 14, రౌండ్స్ వచ్చేసి 21 ఉన్నాయి. అయితే మధిరలో పోలింగ్ కేంద్రాలు 268, పోలైన ఓట్లు 1,88,815. అయితే టేబుల్స్ 14, రౌండ్స్ మొత్తం 20గా ఉన్నాయి. వైరాలో పోలింగ్ కేంద్రాలు 252, పోలైన ఓట్లు 1,56,762. టేబుల్స్ 14, రౌండ్స్ 18గా ఉన్నాయి. సత్తుపల్లిలో పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 294, పోలైన ఓట్లు 1,95,979. టేబుల్స్ వచ్చేసి 14, రౌండ్స్ 21 రౌండ్స్ ఉన్నాయి. అయితే కొత్తగూడెంలో పోలింగ్ కేంద్రాలు 253, పోలైన ఓట్లు 1,71,928. టేబుల్స్ వచ్చేసి 14ను ఏర్పాటు చేశారు. మొత్తం రౌండ్స్ వచ్చేసి 19 ఉన్నాయి. అయితే అశ్వారావుపేటలో పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 184, పోలైన ఓట్లు ఇక్కడ 1,28,852. టేబుల్స్ వచ్చేసి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రౌండ్స్ కూడా 14 ఉన్నాయి. అయితే ప్రత్యేకించి చూసుకున్నట్లయితే ఇప్పుడు కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఫస్ట్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లను లెక్కింపు కార్యక్రమం అనేది కొనసాగుతుంది. బ్యాలెట్ల తర్వాత వచ్చేసి ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్క వేయటం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 పార్టీలు, అటు రఘురామ్ రెడ్డి తరపు నుంచి వచ్చేసి అనేక మంది జిల్లా నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వచ్చి జిల్లాలో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ తరపు నుంచి తండ్రా వినోద్ రావు ఉన్నారు కాబట్టి అతని తరపున రాజ్నాథ్ సింగ్ వచ్చి ఖమ్మంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నామా నాగేశ్వర్ తరపున కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, అనేక మంది రాష్ట్ర నాయకులు, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఖమ్మంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 3 ప్రధాన పార్టీలు కూడా
ఖచ్చితంగా తమ అభ్యర్థిని గెలుపొందించే విధంగా వీరు సర్వత్రా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ అభ్యర్థి గెలవాలని చెప్పేసి అనేక చోట్ల సమన్వయపరుచుకొని అనేక కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ 3 పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. ఏదేమైనా కానీ 3 పార్టీలు కూడా గెలుపొందితే సంబరాలు చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇది మొత్తంగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.